ఇప్పుడే ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మాట్లాడుతుంది. హాయ్ సార్, నా ల్యాండ్లో 50% గిఫ్ట్ డీడ్ చేసి అది మా మదర్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేశాను. తర్వాత ఫుల్ ల్యాండ్ ఒకేసారి అమ్మేశాను. సార్ ఆగండి, ఫుల్ ల్యాండ్ అమ్మేశారా? అండ్ సేల్ అమౌంట్ అంతా నా బ్యాంక్ అకౌంట్లోనే పడింది. అది ప్రాబ్లం కాదు, ఎందుకంటే ఓనర్షిప్ ఆల్రెడీ స్ప్లిట్ అయింది. అంటే ట్యాక్స్ మొత్తం నాకే కదా సార్? అదే చాలా మంది చేసే మిస్టేక్. గిఫ్ట్ డీడ్ చేసినప్పుడు జనరల్ గా మీకు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఏం పడదు, కానీ ఎప్పుడైతే మీరు ఆ ప్రాపర్టీ సెల్ చేస్తారో అప్పుడే క్యాపిటల్ గెయిన్స్ అనేది పడుతుంది. మీ మదర్ షేర్ సపరేట్ ఉంటుంది అండ్ మీ షేర్ సపరేట్. సో ఇలా క్యాపిటల్ గెయిన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంటారు. ఈవెన్ మీకు ఒకే అకౌంట్ లో మనీ పడ్డా గానీ ట్యాక్స్ అనేది ఓనర్షిప్ ని బేస్ చేసుకొని డిసైడ్ చేస్తారు. అండ్ సార్ 1998 నుంచి ఆ ల్యాండ్ మా దగ్గరే ఉంది. ఇప్పుడే ఇంట్రెస్టింగ్ పాయింట్ స్టార్ట్ అవుతుంది. మీరు ప్రాపర్టీ కనుక 1st ఏప్రిల్ 2001 కంటే ముందే పర్చేస్ చేస్తుంటే కాస్ట్ క్యాలిక్యులేషన్ కోసం 1st ఏప్రిల్ 2001 యొక్క ఫెయిర్ మార్కెట్ వాల్యూ కన్సిడర్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ సేల్ ప్రైస్ కనుక 1 crore ఉండి గిఫ్ట్ డీడ్ ద్వారా 50-50 ఓనర్షిప్ ఇస్తే సన్ షేర్ వచ్చేసి 50 lakhs అండ్ మదర్ షేర్ వచ్చేసి 50 lakhs ఉంది. ఇప్పుడు ఇద్దరు సపరేట్ గా క్యాపిటల్ గెయిన్ రిపోర్ట్ చేయాలి. సార్, మదర్ హోల్డింగ్ పీరియడ్ మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అవుతుందా? నో, గిఫ్ట్ ప్రాపర్టీలో ప్రీవియస్ ఓనర్ హోల్డింగ్ పీరియడ్ కూడా కన్సిడర్ చేస్తారు. ఫ్యామిలీ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ సింపుల్ అనిపించచ్చు, కానీ రాంగ్ ప్లానింగ్ వల్ల అన్నెసరీ ట్యాక్స్ పడొచ్చు. సేల్ చేయడానికి ముందు, గిఫ్ట్ చేయించడానికంటే ముందు ప్రాపర్ ట్యాక్స్ అడ్వైస్ తీసుకోండి. ఈ రీల్ ని సేవ్ చేసుకోండి. ప్రాపర్టీ సేల్ ప్లాన్ చేసే వాళ్ళకి కంపల్సరీ షేర్ చేయండి.